రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన కాజాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలో అఖిల తన కుమారుడు 2 సంవత్సరాల రియాన్స్ గౌడ్ కి ఉరివేసి ఆ తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన సంఘటనపై విచారణ చేపట్టారు. అఖిల అత్తమామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపించారు. తల్లి కొడుకు మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ వెంకటరాజగౌడ్ మాట్లాడుతూ అఖిల భర్త చనిపోవడంతో తన అత్తమామల దగ్గరే ఉంటుందని, కొద్ది రోజుల క్రితం తన మేనమామ స్వగ్రామమైన సంకాపూర్ లో ఉండడం జరిగిందని, నిన్నటి రోజే కాజాపూర్ రావడం జరిగిందని, ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని మృతురాలి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మృతురాలి అత్తమామలే అఖిలను చంపాలని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈరోజు శంకరంపేట ఆర్ మండలంలోని కాజాపూర్ గ్రామంలో ఒక మహిళ అఖిల వాళ్ళ కొడుకు శ్రేయాంశ్ వీళ్ళిద్దరూ ఉరివేసుకొని మరణించారని చెప్పేసి నాకు సమాచారం రావాలి. ఆ సమాచారం అదేవిధంగా కంప్లైంట్ కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే మృతురాలు ఉన్నారో వాళ్ళ మేనమామ ఫిర్యాదు పైన ఇక్కడికి వచ్చి విచారించినప్పుడు వాళ్ళ అలిగేషన్ ఏంటంటే ఈమెను హరాస్మెంట్ చేయడం వల్లే ఆమె ఉరివేసుకొని చనిపోయింది, అదేవిధంగా వాళ్ళ కొడుకు కూడా ఉరిపెట్టి ఆమె ఉరివేసుకొని చనిపోయిందని చెప్పేసి వాళ్ళ అలిగేషన్ పడుతున్నారు. కంప్లైంట్ కూడా అదే ఇచ్చినారు. కంప్లైంట్ బేస్ చేసుకొని వచ్చి ఇక్కడ విచారించి చూసినప్పుడు ఆమె ఈరోజు మార్నింగ్ ఉదయం 10 గంటల సమయంలో వాళ్ళ అత్త బట్టలు వినడానికి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కొడుకుకి ఉరిపెట్టుకొని ఆమె కూడా ఉరిపెట్టుకొని చనిపోయినట్టుగా క్లియర్ తెలుస్తుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు విచారించినప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆ డోర్ని ఫోర్సిబుల్గా డోర్ని ఓపెన్ చేసి చూసేటప్పటికి ఆమె మరణించి ఉంది. అదేవిధంగా బాబుకి ఇంకో నుంచి బ్లీడింగ్ రావడం వల్ల బతుకున్నాడమే అనుమానంతో అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ రామంపేటకు షిఫ్ట్ చేయగా అక్కడ డాక్టర్లు పరిశీలించి అతను అప్పటికే చనిపోయిందని చెప్పడం జరిగింది. వాళ్ళ మేనమామ ఫిర్యాదు పైన కేసు రిజిస్టర్ చేసి తదుపరి విచారణ చేపట్టడం జరిగింది. విచారణలో తేలిన దాని పరంగా ఎవరైనా నిందితులంటే వాళ్ళకి చట్టపరంగా చర్యలు